రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల దాడులు దౌర్జన్యాలు భూ కబ్జాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దళితుల భూములు ఎక్కడ కనపడితే అక్కడ వైసీపీ నేతలు కబ్జాలే పనిగా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ తరపున ప్రశ్నించేవారు ఉండరు కాబట్టి బెదిరించో భయపెట్టో ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో గత 5 ఏళ్లుగా దళితుల భూములను కబ్జాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఇలాంటి ఒక ఉదాంతమే ఇప్పుడు నర్సీపట్నం ఎమ్మెల్యే చేతిలో కూడా జరిగింది. అక్కడ ఒక నాతవరం మండలం అలాగే మర్రిపాలెం గ్రామానికి చెందిన దాదాపుగా 8 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పైన నర్సీపట్నం ఎమ్మెల్యే అయినటువంటి ఉమాశంకర్ గణేష్ కన్నేశాడు. ఎలాగైనా సరే దాన్ని చేజిక్కించుకోవాలి. ఎందుకనంటే ఆ భూమి ఒక దళితురాలి పేరు మీదుగా ఉంది. పైగా వాళ్ళు సొంత పార్టీ కార్యకర్తలే, అందులో వారికి అనుకూలంగా ఉన్నవారే. అయినప్పటికీ కూడా వారి వెనక ఎవరూ లేరు కాబట్టి ఏదో ఒకటి చేసి భూమిని దక్కించుకోవాలని కన్నేసినటువంటి ఈ ఉమాశంకర్ గణేష్ కొంతమంది నేతలతోనూ రెవెన్యూ అధికారులతోనూ చేతులు కలిపి వారికి డబ్బులు ముట్టజెప్పి దొంగ పాసు పుస్తకాలు దొంగ ఎఫ్ఎంసీలు సృష్టించి ఆ భూమి మొత్తాన్ని కూడా వేరొక మహిళ పేరు మీదకు మార్చే ప్రయత్నం చేశారు. ఇక అసలు విషయానికి వెళితే నాతవరం మండలం మర్రిపాలెం గ్రామానికి చెందినటువంటి నోకాలమ్మ అనే ఒక మహిళకు 8 కోట్ల రూపాయల ఆస్తి అయితే ఆ గ్రామంలో ఉండటం జరిగింది. అది ఎప్పుడైతే ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కంట్లో పడిందో దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని అక్కడ స్థానిక సర్పంచ్ అయినటువంటి సాంబమూర్తి అలాగే వైసీపీ కార్యకర్త అయినటువంటి కృష్ణంరాజు అనే 2 వ్యక్తులను పురమాయించుకుని వారి ద్వారా తతంగం మొత్తం కూడా నడిపాడు. రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ ఆర్ఐ వరకు అందరినీ భయపెట్టో బెదిరించో లేదా లంచాలు ఇచ్చో మొత్తానికి ఏదో ఒకటి చేసి దొంగ సాక్ష్యాలను సృష్టించి దొంగ పాసు పుస్తకము దొంగ ఎఫ్ఎంసీ కూడా సృష్టించి దేవుళ్ళమ్మ అనే ఒక మహిళ పేరు మీదకైతే మార్చేశారు. వాస్తవానికి దేవుళ్ళమ్మ అనే మహిళకు ఆ భూమికి ఎటువంటి సంబంధం లేనే లేదు. కేవలం ఎందుకు మార్చారు అంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే పేరు మీదో వాళ్ళ బంధువుల పేరు మీదో మారిస్తే అనుమానం వస్తుంది కాబట్టి ముందు దేవుళ్ళమ్మ అనే ఒక మహిళ పేరు మీదకు మార్చి రేపటి రోజున ఆ మహిళకు తులమో పొలమో అప్పచెప్పి ఆ మొత్తాన్ని కూడా కాజేయాలనేది ఎమ్మెల్యే ఉమాశంకర్ ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది. పాపం బాధితులు దీని గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. కనపడిన ప్రతి అధికారికి నెత్తి నోరు కొట్టుకున్నా అక్కడ ఉన్నది అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ఒక దళిత మహిళకు చెందిన భూమిని కూడా ఈ వైసీపీ నేతలు వదిలిపెట్టడం లేదు. పాపం వాళ్ళు కాళ్ళరిగేలాగా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం మాత్రం శూన్యం. అంటే ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎలాంటి భూమి అయినా కబ్జా అయిపోతుంది. సొంత పార్టీ నేతల దళితుల భూములను కూడా వైసీపీ నేతలు వదిలిపెట్టడం లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పటికే అక్కడ స్థానిక నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అనేక అక్రమాలు చేశారు, భూ కబ్జాలు చేశారని చెప్పి అనేక సందర్భాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక వార్త. వాస్తవానికి ఏంటంటే ఇది పైకి కనపడనివ్వటం లేదు, పైకి రానివ్వటం లేదు. తాజాగా ఇటీవల షర్మిల ప్రాంత పర్యటనకి వెళ్ళినప్పుడు షర్మిలకు కూడా ఈ నోకాలమ్మ అనే మహిళ తన బాధనైతే చెప్పుకోవడం జరిగింది. కలెక్టర్ ఆఫీసులో చెప్పుకోవడం జరిగింది, ఎస్పీకి చెప్పడం జరిగింది, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగడం జరిగింది, స్పందనలో కూడా పెట్టారు. అయినప్పటికీ కూడా 2 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ స్పందనలో దీనికి సమస్య పెట్టినప్పటికీ ఈ రోజుకి దాని మీద స్పందించలేదు. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి వారందరినీ అడ్డుకుంటున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. నర్సీపట్నంలో పూర్తి స్థాయిలో ఆ అరాచకాలు అయితే సాగుతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఆ వార్తలు కూడా వచ్చాయి, ఒకసారి మనం పరిశీలిద్దాం. గతంలో షర్మిల ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు వచ్చినప్పుడు కూడా ఆవిడ తన బాధను అయితే చెప్పుకుంటుంది. మనం ఒకసారి అనొచ్చు. కోట్ల ఆస్తి మీ భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా? ఏమైనా పరిష్కారం అయిందా? సో విన్నారు కదా, నీ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారా, మరి కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా పరిష్కారం అయిందా అని చెప్పి స్వయంగా షర్మిలే బాధిత మహిళలను అడిగే పరిస్థితి. కానీ ఏమీ అవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి. వాళ్ళ కూతురు మాటలో కూడా ఒకసారి ఇందాం, ఈ కబ్జాకు సంబంధించి ఏం జరిగింది అనేది వాళ్ళ కూతురు మాటలో ఒకసారి ఇందాం. నా పేరు గౌరీ అండి. మా అమ్మాలూరు మర్రిపాలెం అండి, మర్రిపాలెం దొండపేట. మా అమ్మ పేరున 8 ఎకరాల భూమి ఉందండి. మొంకు సామూర్తి సర్పంచి, గైరెడ్డి కృష్ణరాజు కొన్నేసారండి. కొన్నేసి
ఎమ్మెల్యే సపోర్ట్ తోటి అంటే మా నర్సీపట్నం గణేష్ గారు సపోర్ట్ తోటి ఎంఆర్ఓకి ఆర్ఈకి విఆర్ఓకి లక్షల రూపాయలు ఇచ్చి వేరే ఆవిడ పేరు మీద దేవుళ్ళు ఇసంచెట్టి దేవుళ్ళమ్మ పేరు మీద ఎఫ్ఎంసీలు పాస్బుక్లు ఇచ్చేసారండి. విన్నారు కదా, స్థానిక సర్పంచ్ అయినటువంటి సాంబమూర్తి, అక్కడ వైసీపీ కార్యకర్త అయినటువంటి కృష్ణంరాజు, వీళ్ళిద్దరూ తతంగాన్ని నడిపారు. ఎవరి కనుసన్నంలో? ఎమ్మెల్యే అయినటువంటి గణేష్ కనసన్నంలో, ఉమా గణేష్ శంకర్ కనసన్నంలో ఈ మొత్తాన్ని కూడా తతంగం మొత్తాన్ని కూడా నడిపి లక్షల రూపాయలు రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టి దొంగ పాసు పుస్తకాలు, సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలే, పాసు పుస్తకాలు దొంగ పాసు పుస్తకాలే, ఆ ఎఫ్ఎంసీ కూడా దొంగ ఎఫ్ఎంసీ. అంటే పూర్తిగా అసలు వేరొక వ్యక్తికి దేవుళ్ళమ్మ, ఇసంశెట్టి దేవుళ్ళమ్మ అనే ఒక పేరు మీదకి మార్చడం జరిగింది. కానీ ఆ భూమికి ఆ ఇసంశెట్టి దేవుళ్ళమ్మకు ఎటువంటి సంబంధం లేనే లేదు. ఆ భూమి పూర్తిగా నూకాలమ్మ వైఫ్ ఆఫ్ సన్యాసి ఆవిడకు చెందిన భూమి మాత్రమే. కానీ ఏం చేశారు? వెనకమాల ఎవరూ లేరు కాబట్టి, అడిగేవాళ్ళు అంతకంటే లేరు కాబట్టి, అందులోనూ దళితులు కాబట్టి బెదిరిస్తే మాట్లాడలేరు కాబట్టి ఈరోజు నర్సీపట్నం ఎమ్మెల్యే ఇలాంటి అరాచకాలుగా అయితే తెగబడ్డాడు. ఇంకా ఏం చెప్పింది ఒకసారి అనండి. మా ఎస్కు మాకు రావాలని మేము ఎంఆర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి కూడా అది వెళ్ళడం జరిగిందండి. నిన్న ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. వెళ్ళి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చామండి. మా పాస్బుక్లు ఎఫ్ఎంసీ రద్దు చేయమని కోరుకుంటున్నామండి. సో ఆల్రెడీ కలెక్టర్ ఆఫీసులకి, ఎస్పీ ఆఫీసులకి, పోలీస్ స్టేషన్లకి మొత్తం తిరుగుతూనే ఉన్నా ఇప్పటి వరకు కూడా ఈ సమస్య మీద స్పందించలేదు. కనీసం ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయిందో వారిని పిలిచి విచారించిన పరిస్థితి కూడా లేదు. అంటే ఒక సొంత పార్టీ నేతల దళితుల భూములకే రక్షణ లేకుండా పోయింది ఈ వైసీపీ పాలనలో. అందులోనూ నర్సీపట్నం ఎమ్మెల్యే కన్నుబడితే ఇక అది ఎలాంటి భూమి అయినా సరే కబ్జా కావడమే తప్ప అక్కడ ఎటువంటి ఇది ఉండదనేది గతం నుంచి ఉన్నదే. దానికి సాక్ష్యమే ఈరోజు ఉదాహరణ ఆవిడ కూతురే చెప్తుంది. అక్కడ ఏం జరిగింది, ఎలా బెదిరిస్తున్నారు ఏంటనేది స్వయంగా కూతురే చెప్తుంది. వీళ్ళు గతంలో పోలీస్ స్టేషన్లకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా చూద్దాం ఒకసారి. ఇగో గతంలో పోలీస్ స్టేషన్కు కూడా వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగో పోలీస్ స్టేషన్, ఎక్కడైతే పోలీస్ స్టేషన్ నాతవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ కూడా తీసుకున్నారు, తరువాత రసీదు కూడా ఇచ్చారు. ఇలా కంప్లైంట్లు మాత్రమే తీసుకున్నారు తప్ప తరువాత చర్యలు మాత్రం శూన్యం. ఎందుకనంటే అటుపక్క ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే, వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆ వ్యక్తిని ఏమీ చేయలేరు. కాబట్టి ఒక దళిత మహిళకు అన్యాయం జరుగుతుందని అందరికీ తెలిసిన, అది రెవెన్యూ అధికారులకు తెలుసు, పోలీసు అధికారులకు తెలుసు, స్థానిక ప్రజలకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా అటుపక్క ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఈ ఎమ్మెల్యే స్థానికంగా కొంతమందిని అండగా చేసుకుని ఇలాంటి భూ కబ్జాలకు గత 5 ఏళ్లలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డాడని చెప్పి అక్కడ స్థానిక ప్రజలే మాట్లాడుకునే పరిస్థితి. అందుకు ఉదాహరణ ఈరోజు నూకాలమ్మకు చెందిన 8 కోట్ల రూపాయల భూమిని కూడా కబ్జా చేయాలని చెప్పి ప్లాన్ చేయటం, దళితుల భూమికి రక్షణ లేదు అనటానికి నర్సీపట్నం ఎమ్మెల్యే చేసినటువంటి ఈ భూ కబ్జానే ఒక ఉదాహరణ. ఎప్పటికైనా అధికారులు, కలెక్టర్లు స్పందించాలి. ఒక మహిళకు, అందులోనూ ఒక కుటుంబానికి జరుగుతున్న అన్యాయం ఇది. ఇక్కడ గాన ఒక దళిత కుటుంబాన్ని ఇక్కడ గాన మనం వదిలేస్తే ఇది ఎక్కడితో ఆగదు. ఇలాంటి కబ్జాలు అనేకం జరుగుతాయి. ఇక ఎలాగా వైసీపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో రోజులు దగ్గర పడే కొంది వీళ్ళ కబ్జాలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒక నర్సీపట్నం అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే విధంగా భూ కబ్జాలకు, అక్రమాలకు, అక్రమ ఇసుక తవ్వకాలకు లేదా గ్రానైట్కు ఈ రకంగా మొత్తానికి కబ్జాలకైతే పాల్పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నూకాలమ్మ భూమిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ఈ దొంగ పాసు పుస్తకాలు, దొంగ ఎఫ్ఎంసీ సృష్టించిన ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో, ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ వరకు కూడా అందరి మీద విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక క్రిమినల్ చర్య కేసు నమోదు చేయాలి. ఎందుకంటే దొంగ పాసు పుస్తకాలు సృష్టిస్తే ఇక రాష్ట్రంలో ఎవరి భూమికి మాత్రం రక్షణ ఉంటుంది? రేపొద్దున మీ భూమికి, నా భూమికి కూడా దొంగ పాసు పుస్తకాలు చుట్టించవచ్చు, దొంగ ఎఫ్ఎంసీ సృష్టించవచ్చు. కానీ అది నిరూపించుకోవడానికి వాళ్ళంత సమయం పడద్ది. అధికారులు దాన్ని కంట్రోల్ చేయాల్సిన అధికారులే అధికార పార్టీ నేతల చేతులతో కలిపి ఈ రకంగా డబ్బు కాసిపడి ఇలా భూములు కబ్జా చేస్తుంటే ఇక రాష్ట్రంలో ఎవరికి భూమి అనేదే మిగిలేదే ఉండదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తి పత్రాలన్నీ నా దగ్గర పెట్టుకుని మీకు జిరాక్స్ కాపీలు ఇస్తామనే దాకా వచ్చింది వ్యవహారం. కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు ఈ నూకాలమ్మ భూమి విషయంలో జోక్యం చేసుకోవాలి. ఆవిడికి వెంటనే న్యాయం చేసి ఏదైతే దొంగ పాసు పుస్తకాలు ఎఫ్ఎంసీ సృష్టించారో వాటిని తక్షణమే రద్దు చేసి ఆ భూమి మొత్తాన్ని కూడా నూకాలమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులకు స్వాధీనం చేయాలి. కలెక్టర్ దీని మీద వెంటనే
వెంటనే స్పందించకపోతే ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం అయితే ఉంది.